హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము సుకన్య సమృద్ధి అకౌంట్ డీటెయిల్స్, సుకన్య సమృద్ధి యోజన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ అకౌంట్ అనేది ఎవరు ఓపెన్ చేయొచ్చు చూద్దాము. ఎవరు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు చూద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా 10 years లోపు ఉన్న ఆడపిల్లలు వారి పేరుతో ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అంటే ఆడపిల్లకు పుట్టిన తర్వాత నుండి 10 years వచ్చేలోపు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 10 years వచ్చే వరకు లోపు అయితే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అలానే ఒక్క ఆడపిల్లకి ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. అలానే ఇంట్లో 2 ఆడపిల్లల వరకు మాత్రమే అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇంట్లో 3 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే ఓన్లీ 2 members, సో ఓన్లీ 2 members కి మాత్రమే అకౌంట్ అనేది ఓపెన్ చేయగలుగుతాము. సో అలానే ఒకవేళ ఫస్ట్ పాప పుట్టింది అనుకోండి. సో వాళ్ళ పేరుతో ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసాము. సెకండ్ టైం మళ్ళీ ఒకవేళ ట్విన్స్ ఆడపిల్లలు పుడితే అప్పుడైతే ఆల్రెడీ మనం ఒకరికి ఓపెన్ చేసి ఉంటాము. తర్వాత మళ్ళీ ఒక 2 పుట్టారు కదా, సో వాళ్ళిద్దరికి కూడా మొత్తం కలిపి 3 అయితే మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో అలా కాకుండా సింగిల్ గా డెలివరీ అయ్యుండి ఓపెన్ చేయాలి అనుకుంటే మాత్రం కుదరదు ఫ్రెండ్స్. సో అలా కాకుండా మళ్ళీ ఫస్ట్ ఒకవేళ 2 పిల్లలు పుట్టారు అనుకోండి, ట్విన్స్, సో 2 ఆడపిల్లలకి మనం వేసేసాము అంటే మళ్ళీ అయితే రెండోసారి వేయడానికి అయితే కుదరదు. సో ఆల్రెడీ ఫస్ట్ ఎలిజిబిలిటీలోనే 2 పిల్లలకి వేసేసి ఉంటాం కాబట్టి మళ్ళీ సెకండ్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అలా కాకుండా ఫస్ట్ ఒక్క బేబీకి మాత్రమే వేసాము అంటే సెకండ్ ఒకవేళ ట్విన్స్ ఆడపిల్లలు అయినా కూడా అయితే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే జనరల్ గా ఈ అకౌంట్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే పేరెంట్స్ ఫ్రెండ్స్. సో పేరెంట్స్ లేదా గార్డియన్ అనే వాళ్ళు ఎవరైనా ఈ అకౌంట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలానే డిపాజిట్ అనేది చూద్దాము. అంటే ఈ అకౌంట్ లో మినిమం ఎంత అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేయాలి అంటే 250 రూపీస్ అనేది మినిమం అమౌంట్ ఫ్రెండ్స్. సో 250 రూపీస్ అనేది మనం మినిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్, సో ఒక 1 year కి మినిమం మనము 250 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. సో అలానే మాక్సిమం వచ్చేసరికి 1,50,000 రూపీస్ అనేది మాక్సిమం అమౌంట్. సో ఒక 1 year లో మనము 1,50,000 రూపీస్ వరకు డిపాజిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ 250 రూపీస్ కనుక మనం పే చేయలేకపోతే, సో మిస్ అయ్యి ఒకవేళ మనం ఒక 250 రూపీస్ అనేది పే చేసుకోలేకపోతే, సో నెక్స్ట్ ఇయర్ లేదా ఒక 2-3 years తర్వాత మళ్ళీ మనం అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అలా అకౌంట్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే 250 రూపీస్ పే చేయాలి కదా ఫ్రెండ్స్ ఒక 1 year కి. సో ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో ఒక 2-3 years మనం పే చేయలేదు అనుకోండి, 4th year లో ఇయర్ కి 250s ప్రకారము అలానే ఫైన్ ఒక 50 రూపీస్ కలిపి మనం అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలానే 15 years అయితే అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్ గా మనకి సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది 21 years కి అయితే మెచ్యూరిటీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ రేట్ కి వస్తే మనకి January 1st, 2024 నుంచి ఫ్రెండ్స్. సో January 1st, 2024 నుంచి మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే 8.2% గా మనకి ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆపరేటివ్ అకౌంట్ ఫ్రెండ్స్. సో అకౌంట్ అయితే జనరల్ గా మనం గార్డియన్ అనే వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో అలానే గార్డియన్ అనే వాళ్ళు పాపకి 18 years వచ్చిన తర్వాత పాపే కావాలన్నా ఈ అకౌంట్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. సో లేదు అంటే జనరల్ గా మనకి 18 years వచ్చేంత వరకు కూడా గార్డియన్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. సో అలానే విత్ డ్రాల్. సో అమౌంట్ అనేది విత్ డ్రాల్ పాపకి 18 years వచ్చిన తర్వాత లేదంటే మనకి ఒక 10th standard కి పాప వచ్చేస్తే గనక మనం ఈ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని కాబట్టి విత్ డ్రాల్ చేసుకోవచ్చు. సో అది ఎలా విత్ డ్రాల్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 15 years అయితే అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాం కదా. అలా 15 years పే చేసిన తర్వాత ఒక 2 lakh రూపీస్ అనేది మనము 15 years సేవింగ్ గా ఇప్పటి వరకు చేసాము అనుకోండి. సో ఇన్ బిట్వీన్ మనకు కావాలి అనుకున్నప్పుడు దాంట్లో హాఫ్ అమౌంట్, సో అంటే 1 lakh రూపీస్ వరకు మనం ఆల్రెడీ 2 lakh రూపీస్ అనేది డిపాజిట్ చేసి ఉంచాం కాబట్టి సేవింగ్స్ గా. సో దాంట్లో ఒక హాఫ్ అమౌంట్ అంటే 1 lakh రూపీస్ వరకు మనం విత్ డ్రాల్ అనేది చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విత్ డ్రాల్ కూడా మనకు కావాలి అనుకుంటే అట్ ఏ టైం అంటే లంసమ్ గా అయినా విత్ డ్రాల్ చేసుకోవచ్చు. అలా లేదు కొంత అమౌంట్ మనకి కావాలి అనుకున్నప్పుడైనా విత్ డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీమెచ్యూర్ క్లోజర్. సో ప్రీమెచ్యూర్ క్లోజర్ కి వస్తే అంటే విత్ డ్రాల్ అంటే మనకి అమౌంట్ కావాలి ఏమైనా నీడ్ ఉంది అన్నప్పుడు మనం ఏదైతే సేవ్ చేసామో దాంట్లో నుంచి కొంత అమౌంట్ పార్షియల్ గా తీసుకొని యూజ్ చేసుకుంటాము. సో ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు
15 years అనేది మనం ఖచ్చితంగా పే చేయాలి. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 years అనేది మనం అమౌంట్ అనేది పే చేస్తూ రావాలి. అకౌంట్ ఓపెన్ చేసిన 21 years తర్వాత మనకి అమౌంట్ అనేది మెచ్యూర్ అయ్యి మన హ్యాండ్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ముందుగానే మనం అకౌంట్ ని కనుక క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే, సో కంప్లీట్ గా ఈ అకౌంట్ అయితే క్లోజ్ చేయాలి అనుకుంటే, మనం అకౌంట్ ఓపెన్ చేసిన 5 years తర్వాత కావాలి అంటే స్పెసిఫిక్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఈ అకౌంట్ అయితే మనము క్లోజ్ చేసుకోవచ్చు. సో అలా క్లోజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దాంట్లో ఒకటి వచ్చేసరికి ఏమన్నా డిసీజ్, సో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది పాపకి అన్నప్పుడు మనం ఈ అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. సో అలా లేకుండా చనిపోయినప్పుడు, తర్వాత గార్డియన్ కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్, గార్డియన్ కి ఏమన్నా అయినప్పుడు, అలాంటి సిచ్యుయేషన్స్ లో మాత్రమే ఈ అకౌంట్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో జనరల్ గా నార్మల్ గా మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుంటూ ఉంటాము కొన్ని పాలసీస్ లో. సో అలా అయితే ఈ అకౌంట్ అయితే క్లోజ్ అనేది చేయలేం ఫ్రెండ్స్. సో క్లోజర్ ఆన్ మెచ్యూరిటీ, సో ఇది ఎప్పుడు మనకి మెచ్యూరిటీ అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్ గా ఆఫ్టర్ 21 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. సో మనం అకౌంట్ ఓపెన్ చేసిన 21 years తర్వాత మనం ఈ అకౌంట్ అయితే క్లోజ్ అయ్యి మనకి లంసమ్ గా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో అంటే 18 years, సో పాపకి 18 years వచ్చి లేదా ఒక మ్యారేజ్ ఏమన్నా పెట్టుకున్నాము అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది అనుకుంటే ముందు మంత్ లేదా ఒక 3 months ముందే మనము అమౌంట్ అయితే ఇవ్వమని చెప్పి అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి మన అప్లికేషన్ అయితే పెట్టొచ్చు ఫ్రెండ్స్. సో జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ అనేది చూస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి బేబీకి ఒక 1 year ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2%. సో మంత్లీ కాంట్రిబ్యూషన్, సో ఇయర్ కి మనం 250 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది అని మనం చెప్పుకున్నాము. ఇన్ కేస్ మనం మంత్లీ కాంట్రిబ్యూషన్ ఒక 250 రూపీస్ కనుక పే చేసుకోగలిగితే మనకి రిటర్న్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చి 15 years, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 15 years అనేది ఖచ్చితంగా మనము పే చేయాలి. సో మనం పాపకి ఇప్పుడు ఒక 1 year అనుకుందాము. సో ఇప్పుడు కనుక మనం పాలసీ అనేది స్టార్ట్ చేసాము అంటే 15 years మనం పే చేయాల్సి వస్తుంది, అంటే 16 years. సో పాపకి 16 years వచ్చే వరకు అంటే 2038 ఇప్పుడు కనుక మనము పాలసీ అనేది స్టార్ట్ చేస్తే పాపకి 1 year అయ్యుండి, సో 16 years తర్వాత అంటే 2038 years కి మనం టోటల్ కాంట్రిబ్యూషన్ మనం పే చేసి ఉండేది వచ్చి 45,000 రూపీస్ అనేది మనం పే చేసి ఉంటాము. సో దాని మీద టోటల్ ఇంట్రెస్ట్, సో యాజ్ పర్ న్యూ థింగ్ మనం చెప్పుకుంటున్నాము 8.2% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మనకైతే టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 93,647 రూపీస్ అనేది వస్తుంది. సో అలానే మెచ్యూరిటీ అమౌంట్ టోటల్ అంటే ఏదైతే మనం కాంట్రిబ్యూట్ చేసామో ఆ అమౌంట్ అలానే ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి 1,38,647 రూపీస్ అనేది మనకి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 15 years మాత్రమే మనము కడతాము. సో ఆ తర్వాత 21 years తర్వాత మనకి రిటర్న్ అనేది వస్తుంది. సో అప్పటికి పాప ఏజ్ వచ్చేసి 22 years, ఎందుకంటే మనం 1 year అప్పుడు పాపకి పాలసీ వేసాం కాబట్టి ప్లస్ 21 యాడ్ చేసుకుంటే 22 years ఉంటుంది, అంటే 2044 ఉంటుంది ఇయర్. సో అప్పటికి మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి మంత్లీ మనం 250 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తే 1,38,647 రూపీస్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ లో మనము 1000 రూపీస్, సో మనకి మంత్లీ 1000 రూపీస్ కనుక పే చేసాము అంటే సేమ్ టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చి 15 years అయితే మనం పే చేస్తాము. సో టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ వచ్చి 1,80,000 రూపీస్ అనేది మనం 15 years కి పే చేస్తే మనకి ఇంట్రెస్ట్ 3,74,613 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో టోటల్ మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 5,54,613 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఒకవేళ 2,000 రూపీస్ కనుక మనం పే చేసుకున్నట్టయితే సో టోటల్ కాంట్రిబ్యూటెడ్ 15 years, సో అమౌంట్ వచ్చేసరికి 3,60,000 రూపీస్ అనేది మనం సేవ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ మనకి 7,49,218 రూపీస్ అనేది వస్తుంది. అలానే మెచ్యూరిటీ అమౌంట్, సో టోటల్ అమౌంట్ వచ్చేసరికి 11,09,218 రూపీస్ అనేది టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. సో అలానే ఇంకొక 4th ఎగ్జాంపుల్ చూసుకుంటే మంత్లీ కాంట్రిబ్యూషన్ మనం 5,000 రూపీస్ అనేది కనుక కాంట్రిబ్యూట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి టోటల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ వచ్చేసరికి 9 lakh రూపీస్, అంటే 15 years కి గాను మనము 9 lakh రూపీస్ అయితే పే చేస్తాము. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 18,73,058 రూపీస్ అనేది వస్తుంది. సో అలానే మెచ్యూరిటీ అమౌంట్ టోటల్ అంటే కాంట్రిబ్యూషన్ అమౌంట్ అంటే మనం పే చేసిన అమౌంట్ అలానే టోటల్ ఇంట్రెస్ట్ కలిపి 27,73,058 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.